అదే వెలుగుతుంది. వెలిగి చాలా తొందరగా వెలిగి పొగ రూపంలో ఆవిరైపోయి అంతర్ధానం అవుతుంది. నేను ఉపాసనలో భగవంతుడి నుంచి విడివడి జీవుడిగా తిరుగుతున్నాను. నేను చాలా వేగంగా ఈ కర్పూర కళిక పరమేశ్వరుని యందు ఎలా ఘనము నుండి ద్రవము నుండి వాయువు అయిపోయిందో అలా నేను ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని యందు అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కలగాలి, అజ్ఞానము నాకు కలగాలి అని కోరుకోవడమే నీరాజనం. అందుకే దీపం వెలిగించినప్పుడు పూజ ప్రారంభం, నీరాజనం వెలిగిస్తే మంత్రం తిరగబడిపోతుంది. దీపం వెలిగించి పూజ మొదలు పెడితే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అంటూ పూజ నేను చేస్తున్నాను, ఈ ప్రయోజనానికి చేస్తున్నాను. నీరాజనం దగ్గరికి వస్తే ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం, ఈశ్వరుడికి మంగళం అవుగాక. మరి అదేమిటి ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్పడం ఏంటి? నీకు మంగళం అవ్వాలని చెప్తావా, ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్తావా? ప్రేమ పొంగి పొర్లిపోతే భక్తికి చిట్ట చివర నీ లోపల ఉన్న ప్రేమ జ్యోతి వెలిగిపోతే అది నీరాజన రూపంలో ఇచ్చి మంత్రాన్ని తిరగేసి పాడతారు నీరాజనాన్ని. అది మంగళహారతి. అందుకే జీవితం అంతా దీపమే. అసలు దీపము లేని ఇల్లు, దీపం కుడిగట్టిందండి అంటారు, కుడిగట్టేసింది ఆ దీపం అంటారు, ఏదో మిణుకుమంటోంది. సంకేతంతో అలాగే మాట్లాడతారు, ఎదురు చూస్తోంది, నిధనం అయిపోతోంది. శరీరం శుష్కించిపోయి మళ్ళీ ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైన అవే మాటలు. ఆ ఇంటి దీపం నేను ఎందుకు అనాలి అమంగళకరమైన మాట అని పూర్తి చేస్తారు. కాబట్టి అంత దగ్గరి సంబంధం సనాతన ధర్మంలో. అసలు దీపం అంత దగ్గరగా పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చే వస్తువు వేరొకటి లేనే లేదు. గురువుని చెప్పండి దీపమే, ఈశ్వరుణ్ణి చెప్పండి దీపమే, ఈ రెండూ దీపంతో చెప్తారు. అటువంటి దీపం ఇంట లేకుండా ఉండకూడదు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు. ఒత్తులన్నీ కలిపి కట్టకట్టి ఆవునీతిలో ముంచి వెలిగిస్తారు. నేను ఇంట్లో దీపం పెట్టనటువంటి పాపం ఏదైనా ఉంటే అది పోవుగాక. ఇన్ని ఒత్తులు వెలిగించాను కాబట్టి అన్ని రోజులు మా ఇంట్లో దీపం వెలిగినట్లు, ఇల్లు శోభస్కరంగా ఉంది అని గుర్తు. కార్తీక దీపం అరుణాచల క్షేత్రమునందు మిక్కిలి ప్రసిద్ధి. అక్కడ కార్తీక దీపం వెలిగించడం అంటే 16 రోజుల పండుగ. 16 రోజులు చేస్తారు ఆ పండగని. మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, 16 అంకెకి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత. షోడశి అమ్మవారు 16 కళలతో ఉంటుంది, చంద్రుడు 16 కళలతో ఉంటాడు. మనుష్యునకు 16 సంస్కారములు చేస్తారు. సంస్కారము అంటే అతడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి వీలుగా సంస్కరిస్తారు. అతన్ని కొత్త విషయాలు నేర్పి అందుకు అనువుగా తయారు చేయడాన్ని సంస్కరించుట అన్న మాటతో వాడతారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి ఒక కొబ్బరికాయ కావాలనుకోండి, ఒక కొబ్బరికాయ కొడదామని మీరు అనుకున్నారు, సంస్కరించుట అని ఒకటి ఉంటుంది. ముందు ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొస్తారు, ఆ కొబ్బరి బొండాన్ని ఒలుస్తారు, ఆ తర్వాత చుట్టూ కొంత పీచు ఉంటుంది, ఆ పీచు కూడా తీసేస్తారు. శిఖ తీయకూడదు, శిఖ ఉండిపోతుంది. చక్క పీచంతా తీసి అక్కడ తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు కొబ్బరికాయ మీరు దేవాలయంలో కొట్టడానికి వీలైన రీతిని పొందింది. సంస్కరిస్తే బొండాన్ని కొబ్బరికాయ కొట్టడానికి యోగ్యమైంది, భగవంతుణ్ణి చేరడానికి యోగ్యమైంది. అలా మనిషి పుట్టుకతో అజ్ఞాని, మనిషి పుట్టుకతో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సాధన సంపత్తులను తనకు తానుగా తెచ్చుకున్నవాడు కాడు. గురువిస్తాడు, తల్లిస్తుంది, తండ్రి ఇస్తాడు, సమాజం ఇస్తుంది, వీళ్ళందరిస్తారు. అందుకే సంస్కారములు అంటారు. ఈ సంస్కారములు చేస్తూ పెడతారు. అందుకే సనాతన ధర్మంలో ఆ సంస్కారములు కూడా 16 సంస్కారములు. 16వ సంస్కారము చిట్ట చివరిది ఏది అంటే అగ్ని సంస్కారము, అంత్యేష్టి సంస్కారం. శరీరాన్ని పట్టుకెళ్ళి కొడుకు హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేయడం, అగ్నితోటే పూర్తి. కాబట్టి అటువంటి ఆ 16 సంస్కారములు ఏవి ఉన్నాయో అవి 16 చంద్రుని యొక్క కళలు, షోడశ సంస్కారములు అంటారు.
ఈ సంస్కారముల వలన మనిషి అర్హతని పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడానికి అర్హత పొందుతాడు. బ్రహ్మచారి ఉపనయనం చేసుకున్నాడు, గాయత్రి చేయడానికి అర్హత పొందాడు. గృహస్థు ధర్మపత్నిని స్వీకరించాడు, యజ్ఞయాగాదులు చెయ్యడానికి అర్హత పొందాడు. వానప్రస్థు వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయడానికి అర్హత పొందాడు. సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేసి శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టి